తమిళనాడు WP 1239/2023 ఏం చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి పంపిస్తే ఆ బిల్లులు 3 నెలల్లో మీరు పాస్ అయినా చేయాలా, తిరిగైనా పంపించాలా, పంపించకపోతే డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్, యాక్టెడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈనాటి వరకు కూడా దీనికి సంబంధించి ఏ కోర్టు దీన్ని ఖండించలే. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఎన్ ఫోర్స్. మేము బిల్లు పాస్ చేసింది ఎప్పుడు? 17/3/2025. మేము జీవో ఇష్యూ చేసింది ఎప్పుడు? 26/9/2025. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు బిల్ పాస్ చేసిన 3 నెలల తర్వాత తిరిగి అది పంపించకపోతే డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్, అసెంటెడ్ అన్న. అంటే దట్ మీన్స్ మేము పాస్ చేసినటువంటి బిల్లు డీమ్డ్ టు హ్యావ్ బీన్ అసెంటెడ్. అందుకే మేము జియో ఇష్యూ చేశాం. జియోని బేస్ చేసి 42% రిజర్వేషన్తో పంచాయతీరాజ్ ఎన్నికలు పోతా ఉన్నాం. మీరేం చేస్తూ ఉన్నారు? మీరేం చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున సహేతుకంగా, సైంటిఫిక్గా, పకడ్బందీగా ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో ఎక్కడా చేయనటువంటి కాస్ట్ సర్వే చేసి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి న్యాయం చేస్తూ ఉంటే ఈరోజు అది రాకుండా అడ్డుపడి కపట నాటకంతో కుట్రలు జరిపిన మీ ఇద్దరు చివరికి సిపెక్స్ సర్వేలో కూడా పాల్గొనలే. మీరు తిరిగి మళ్ళీ వాళ్ళ బయటకు వచ్చి తగుదనమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు టీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ చరిత్రలో క్షమించరు. ఇవాళ ఏదో మీరు కపట నాటకం ఆడుతూ కాంగ్రెస్ పార్టీ ఏదో డ్రామా ఆడిందని మాటలు చెప్తూ మొసలి కన్నీరు గార్చడం కోసం ప్రయత్నం చేస్తే నమ్మే పరిస్థితులు లేవు. ఇవి వాస్తవాలు. సింపుల్. ఇవి క్యాప్ పెట్టింది మీరు, బిల్లు పంపిస్తే ఆపింది బీజేపీ. క్యాప్ పెట్టింది టీఆర్ఎస్, బిల్లు ఆపింది బీజేపీ. సిపెక్ సర్వే చేసి సైంటిఫిక్గా బిల్లు పాస్ చేసి జియో ఇష్యూస్ ఎన్నికలు పోతా అన్నది కాంగ్రెస్. ఏది కరెక్టు? మీరు ఇటువంటి మాటలతో మీరు చేసిన తప్పిదాలని, మీరు చేసినటువంటి అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారేమో. ఈ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కారు. మేము డెఫినెట్గా ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి మా ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన అయితే మాకు అందించి ముందు బొమ్మని చెప్పారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించడం కాదు, కేవలం ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా తెలంగాణ మోడల్ అని చెప్పి యావత్ భారతదేశంలో ఈ 42% రిజర్వేషన్ ఆర్ ఈ కాస్ట్ సర్వే జరిపి జనాభా దామాషా ప్రకారం ఓబీసీల రిజర్వేషన్ వచ్చేంతవరకు అటు న్యాయస్థానాల్లో పోరాడతాం, ఇటు రాజకీయంగా కూడా పోరాడతాం. తప్పనిసరిగా మా నాయకుడు ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము దీన్ని కేవలం ఈ రాష్ట్రంలో కాదు దేశానికి కూడా తెలియజెప్పడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ సహచరులు మేమందరం కలిసి ఢిల్లీ వెళ్ళాం. పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల నాయకులందరినీ కలిసాం.
పార్లమెంట్లో మీకు మద్దతు ఇవ్వండి, మాకు కొంచెం గొంతెత్తి అరిచాం. వచ్చారా మీరు? ఎక్కడ పోయారు మీరు ఆ రోజు? ఏమాత్రం ఇవాళ ఇందాక ఏదో మాట్లాడతాం, మేము కలిసి వస్తాం పోరా, ఏమైంది? నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఈనాటి ఈ రిజర్వేషన్ 50% దాటకుండా ఉండటానికి కావలసిన చట్టం తీసుకొచ్చి ఓబీసీలకి అన్యాయం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. అట్లాగే బిల్లుని